కృష్ణుడు పుట్టినరోజు భారతరత్న కృష్ణ అష్టమి రోజు కాబట్టి ఈరోజు మనమంతా కూడా మన ఇళ్లలో కూడా కృష్ణుని అందరం పూజిస్తాం. ముఖ్యంగా కృష్ణావతారము ఎందుకు పుట్టిందంటే భగవద్గీతలో ఒక శ్లోకం మీకు అంతా తెలుసు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. మన దేశంలో భగవంతుడు కూడా పుట్టడానికి కోరుకుంటాడు. ఏ దేశంలో కాకుండా భారతదేశంలోనే భగవంతుని యొక్క అవతారాలు అనేటువంటివి ఇక్కడ పుట్టడానికి దేవతలు కోరుకుంటారు. అటువంటి మన పుణ్యభూమి, మన కర్మభూమి, ఈ భూమిలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీకృష్ణ భగవానుడు మన దేశంలో అవతరించారు. నిజానికి పూర్వకాలంలో రాజులు ధనమరాజులై మన దేశంలో ప్రజలందరినీ హింసించడం మొదలుపెట్టారు. ఈ యొక్క భూమాత కూడా చాలా బరువైపోయారు. కాబట్టి భూదేవి విష్ణు దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంది. ఈ రాజుల వల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, మాకు రక్షించాలని మొదలుపెట్టుకుంది. అప్పుడు విష్ణుమూర్తి నేను అవతారంగా ఈ యొక్క భూమిపై జన్మిస్తాను, దుష్టులను శిక్షిస్తానని చెప్పి భూదేవికి వర్ణిస్తారు. కావున అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తారంటే దేవతలకు ఒక శాసనం చేస్తాడు, శాసిస్తాడు. ఏమంటే దేవతలందరూ కూడా ఈ ద్వాపరయుగంలో మధ్యకాలంలో భూమి పైన మీరందరూ జన్మించాలని శాసిస్తారు. కాబట్టి దేవతలంతా కూడా ద్వాపరయుగం మధ్యకాలంలో యాదవులుగా జన్మిస్తారు. మరి యాదవుల పేరు ఎలా వచ్చిందంటే యదు, యయాతి కొడుకు యదు. ఈ యదు పేరు మీద యదు వంశం అనేటువంటిది పుట్టుకొచ్చింది. ఈ యొక్క యదువంశంలో చాలా గొప్ప గొప్ప రాజులు ఉన్నారు. కానీ మహానులు అయ్యి ఆ కాలంలో చాలా మంది హింసించారు. కాబట్టి కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు భూమిపై. వాహనుడైనటువంటి ఆ యొక్క యదువంశపు రాజుకు ఇద్దరు కొడుకులు. ఒకరేమో దేవకుడు, రెండవవాడు ఉగ్రసేనుడు. ఈ దేవకుడికి దేవకీ దేవి పుట్టింది. దేవకుడికి దేవకీ పుట్టింది. దేవకీ దేవి అంటే కృష్ణుని తల్లి. ఉగ్రసేనుడికి కంసుడు పుట్టాడు. కంసుడు అధర్మంగా ధర్మము పాటించక ప్రజల్ని హింసిస్తూ చాలా అసూయ ద్వేషాలు కలిగి అందరినీ హింసిస్తూ ఉంటాడు దుర్మార్గుడు. కాబట్టి అటువంటి రాక్షస సంహారం అనేది ముందు ముందు జరిగింది. ఈ దేవకీ దేవిని మన దేశంలో ఉన్నటువంటి వసుదేవుని ఇచ్చి పెళ్లి చేస్తాడు అంటారు. ఈ వసుదేవుడు అతను మొదటి భార్య పేరు రోహిణి. ఆమెకు పిల్లలు లేదు, సంతానం లేనందుకు మళ్ళీ దేవికి పెళ్లి చేస్తుంది. దేవికి పెళ్ళేది బాగా ఉంది. కృష్ణుడికి చెల్లెళ్ళు లేదు. కాబట్టి కృష్ణుడు తన రథం మీద భర్తను తాను తీసుకొని అత్తగారికి పంపించడానికి ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది రథం. అప్పుడు అశరీరవాణి ఆకాశవాణి చెప్తుంది, ధర్మహీనుడా, మూర్ఖుడా, నీవు ప్రజలే కాకుండా అందరినీ హింసిస్తున్నావు, ధర్మం పాటిస్తలేవు. దేవకీ దేవి అష్టమ గర్భం లోపల ఎవరైతే జన్మిస్తారో వాడు ఆయన నేను చంపేస్తాడని అశరీరవాణి చెప్తుంది. అప్పుడు అతనికి పక్కలో ఉన్నటువంటి చెల్లెలపైన చాలా కోపం వచ్చేసి కలవాలం అంటే ఖడ్గం తీసి తల నరకడానికి పైకి వేస్తాడు అనమాట. వెంట్రుకలు బట్టి ఇంటికి గుంజి నీ గర్భంలో ఉన్నవాడు నన్ను చంపేస్తాడని
చంపకు, నా భార్య చంపకు అని చెప్పి మొరబెట్టుకుంటాడు అవసరం. సరే అని చెప్పి అప్పుడు పిలుస్తాడు, వాళ్ళని జైల్లో పెడతాడు. ఎందుకంటే ఇప్పుడు పుట్టిన తర్వాత వాళ్ళు మాయం చేసి పిల్లలు ఎవరికైనా పంపిస్తారని చెప్పి వాళ్ళు జైల్లో పెడతారు. అక్కడ మంచి బందోబస్తు పెడతాడు. పుట్టిన పిల్లలని తనకు అప్పగించాలి. అయితే అట్లా 1, 2, 3, 4, 5, 6 పిల్లలు పుడితే అందరినీ కత్తితో నరికేసి చంపేస్తాడు కడుపులో పిలిచి అవసరం. ఇంకా 7వ గర్భం పిండం ధరిస్తుంది దేవదేవి. ఆ పిండంని విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే మాయ చేత రోహిణి గర్భంలోకి పంపించి అతడు 8వ గర్భంగా దేవకి దేవిలో పిండంగా మారుతాడు. వాళ్ళిద్దరు కూడా దేవతలకు కళలో వచ్చేసి దేవకి దేవతలకు, అమ్మా నాన్న మీ యొక్క గర్భంలో నేను జన్మించబోతున్నాను, దుష్ట శిక్షణ కోసం అని చెప్పి అతడు ఆ కడుపులో పిండంగా మారుతాడు. ఆ యొక్క మొదలు 7వ సంతానము పిండమేమో రోహిణి గర్భంలోకి పంపించి అక్కడ ఆమె పెట్టుకుంటుంది. అయితే ఆ గర్భంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు. తండ్రి తీసుకెళ్లి ఇక్కడ ఉంటే లాభం లేదని చెప్పి చంపేస్తారని చెప్పి యశోద నందుడు యశోద ఇంటికి ఆ బాలుని పంపిస్తారు. ఈ విధంగా కృష్ణ జననం అనేటువంటిది చెరసాలలోనే జరిగింది. అందుకోసమే ఎవరైనా జైలుకు పోతామంటే అదే కృష్ణ జన్మస్థానం పోతాం అని అంటారు. కృష్ణ జన్మస్థానం అంటే జైలు. చాలా మంది అనుకుంటారు ఇది ఒక జాతీయ పేరు, ఒక పదం, మంచి పదం. నేను కృష్ణ జన్మస్థానం పంపిస్తావా ఇక్కడ దొంగతనం చేస్తాడంటే అని అంటారు. అందుకోసం కృష్ణుడు జైల్లో ఉంటాడు కాబట్టి కృష్ణ జన్మస్థానం. ఇంకా అతని గురించి ఎక్కువ చెప్పదలుచుకోలేదు. ముఖ్యంగా ఈ కృష్ణుడు అంటే అర్థం లేదు. కృష్ణుడు అంటే నల్లనైన వాడు, నల్లని అనే ఒక అర్థం ఉంది, నలుపు రంగు. అంతేకాక ఆకర్షణీయమైన రంగులు కూడా కృష్ణుడు అంటారు. ప్రపంచంలో అందరికంటే అందరికంటే ఎవరంటే ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరు మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పేరు చెప్తారు. కానీ ఆ కాలం కూడా ప్రపంచంలో సుందరి వాళ్ళు, చాలా బ్యూటిఫుల్ లేడీస్ ఎవరు చెప్పండి చూద్దాం. చాలా అందగత్తే ఎవరు? ద్రౌపది దేవి. ద్రౌపది దేవి కృష్ణ పేరు. ఆమె చాలా నలుపులు, ఎంత నలుపు అంటే చాలా నల్లది కాదు. కానీ ఆమె అందగత్తే ప్రపంచంలో లేదంట. ఎవరైనా ఆడవాళ్ళు చూస్తే ఆడవాళ్ళు కూడా అసలే తినేవాళ్ళు, అంత అందగత్తే ద్రౌపది. అందుకు ఆమె కృష్ణాన్ని పేరు వచ్చేది. అయితే ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే కృష్ణుడు 8 మంది భార్యలు, 16 గోపికలు నాకు వెళ్ళాలని అంటారు. కానీ ఆది మధ్యాహ్నం రైతులు 4 రూపాయలు లేని వాళ్ళు కృష్ణుడికి భార్యలు ఎక్కడ ఉంటారు, 16 గోపికలు ఎక్కడ ఉంటారంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే మన శరీరం ఎట్లా నిర్మాణం అవుతుంది అంటే పంచభూతాలతో నిర్మాణం. అంటే ఆకాశము, భూమి, వాయువు, అగ్ని, నీరు, వీటితో పాటు మనసు, చిత్తము, అహంకారం, ఈ 8తోని మనసు యొక్క శరీరము నిర్మాణం అవుతుంది. కృష్ణుడు కూడా దేహదారి, దేహం ధరించింది కాబట్టి అక్కడ కూడా మనిషి రూపంలో కాబట్టి ఈ 8 ఏవైతే ఉన్నాయో అవి అష్టభార్యలు అని చెప్పబడ్డ శాస్త్రం. వాస్తవానికి కృష్ణుడికి భార్య లేదు. కానీ కవులు ఏం చేసిందంటే ఒక కథ అల్లాలి, భాగవతం తెలవాలి కదా, అంటే చదువురాని వాళ్ళకు, నాలుగు లేని వాళ్ళకి తెలవాలని చెప్పి ఆ విధంగా అష్టభార్యలు ఎవరంటే మన శాస్త్రం ఇట్లా చెప్పారన్నమాట. ఈ పంచభూతాలు ప్లస్ మనస్సు, చిత్తము, చిత్తం అంటే మనసులో ఒక భాగమే, అంతర్భాగం, మరి అహంకారం అంటే గర్వం, ఇవన్నీ కూడా మన యొక్క దేహంలో ఉంటూ మనని దేహాభిమానాన్ని కలిగిస్తాయి. దేహాభిమానం అంటే దేహం మీద అభిమానం. అంటే మంచి మంచి బట్టలు తొడగాలి, నేను ఆత్మ కాదు, నేను దేహము, నేను టక్కేయాలి, నేను కంటద్దాలు పెట్టాలి, లేకపోతే నేను డంబరంగా ఉండాలి, నేను అసలు ఈ శరీరము నాది దేహమని, అది ఆత్మని దాని కాదనే భావనలో ఉంటారు జనులందరూ. చాలా మనం కూడా ఉంటాం, అంటే ఒక్కసారి మర్చిపోయి ఉంటాం. అట్లా మరి 16,000 మంది గోపికలు ఎవరు? మరి ఆ గోపికలను స్నానం చేసేటప్పుడు ఈ చీరలు చెట్టు మీద వేసేటప్పుడు కథ చదివాం. ఇదేంటి కథ? అసలు 16,000 మంది గోపికలే లేవు. అసలు ఎవరంటే మన శరీరంలో వేరే కొద్ది నాడు ఉన్నాయి. ఆ నాడులో 16,000 గోపికలు కృష్ణుడికి.
బట్టలు తీసుకుపోయి చెప్పుకోలేడం ఏంటి అంటే అంటే అమ్మా మీరందరూ దేహాభిమానంతో బట్టలు కట్టుకుంటున్నారు కాబట్టి దేహాభిమానం వదిలిపెట్టాలని దాని యొక్క అర్థం. బట్టలు తీసి అంటే మీరు దేహాభిమానాన్ని వదలండి, మీరు అంత ఆత్మ సత్యసాయి బాబు కూడా అంటారు దివ్యాత్మ స్వరూపులారా అని సంబోధిస్తాం మనందరినీ. కాబట్టి మనం అందరం ఆత్మలం, మన శరీరం కాదు. శరీరము శాశ్వతమైనటువంటి అంటే నీటి పొడిగా లాంటిది. కాబట్టి ఈ శరీరం గురించి మనం చింతించాలి. దీనికి ఏం లోపైనా బాధైనా చింతించాలి. ఎప్పుడు ఆత్మను ధ్యానం చేయాలి. ఎట్లా చేయాలను కృష్ణ భగవానుడు అంటే మన యొక్క ముక్కు యొక్క మూలం ఎక్కడుంది? రుకుటిలో ఉంది. రుకుటి అంటే రెండు కనుబొమ్మల మధ్య ఉంది. ఈ కనుబొమ్మల మధ్య ఉన్నటువంటి స్థానంలో దాన్ని రుకుటి అంటారు. అక్కడ ఆత్మనివాసం కాబట్టి మనం బొట్టు పెడతాం గుర్తుగా. అసలు బొట్టు పెట్టకూడదు. ఎందుకు? ఆత్మ ఎక్కడ ఉన్నది, బొట్టు పెట్టడం ఎందుకు? ఇప్పుడు హోమ్ శాంతిలో బొట్టు పెట్టాలంటే వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. మనం ఏం చేస్తామంటే భక్తి మార్గం ఉన్నారు కాబట్టి బొట్టు ఇక్కడ పెడితే ఇక్కడ ఆత్మ ఉంది అని చెప్పడానికి బొట్టు పెడతాం. కాబట్టి భగవానుడు ఎప్పుడు కూడా ఆత్మస్వరూపుడు. కాబట్టి దేహాభిమానం వదలాలనే ఉద్దేశంతోనే ఆ చీరలు ఎత్తుకొని అక్కడ చెట్టు వేసింది. అందుకోసమే గోపికలు కానీ, జనులు కానీ, ప్రాణులు కానీ, జంతువులు కానీ, 84 లక్షల జీవులు కానీ కృష్ణుని యొక్క ఫ్లూట్ వాయిస్తే అన్ని మర్చిపోయి కోడలు, ఇంట్లో ఉన్న పిల్లలు, తండ్రులు అని ఆకర్షితులయ్యారు కృష్ణుని. అందుకోసమే మరి కృష్ణుని యొక్క ఆకర్షిత అంత గొప్పదన్నమాట. ప్రపంచంలో కృష్ణుని ఆకర్షించని వాడు ఎవరు లేదు. అంటే ఇటు భక్తి మార్గం మనం చెప్తాం కదా. అంటే కృష్ణుదేవుడు ఇతనికి 8 మంది భార్యలు ఉన్నారు, మళ్ళా 8 మంది గోపికలు చెప్తారు. కాబట్టి భక్తి మార్గం అట్లా ఉంది. జ్ఞాన మార్గం నాకు లేదు, ఎంతో చెప్పినట్టుంది అన్నమాట. కాబట్టి మరి కృష్ణుడికి భక్తులు ఎవరు గొప్ప భక్తులు అంటే మీరాబాయి. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్తున్నాము. మీరాబాయి ఎంత పొజిషన్ బిడ్డ. ఆమె ఒకరోజు ఊరేగింపు ఏమైందో ఒక కృష్ణుడి బొమ్మను ఊరేగింపు తీసుకెళ్తున్నారు. మీరాబాయి దాని చూసి తండ్రి గారిందంటే ఒక బాబుని ఆ పిల్లవని నాకు చేసి పెళ్లి చేయాలని అన్నాడు కదా తండ్రికి. అమ్మా బొమ్మ ఉన్నది కృష్ణుడి బొమ్మ అంటే అతన్నే నేను చేసుకుంటాను, అతనే నాకు కావాలని చెప్తున్నాను తండ్రి. అంటే అప్పుడు ఏమన్నంటే సరే నువ్వు పెద్దగైన తర్వాత నేను పెళ్లి చేస్తాను అని చెప్పని ఒక కోటీశ్వరుడికి ఇచ్చిందట. ఈమె ఎప్పుడు కృష్ణంతో ఇంద గోపాలగా పాడపాడు వేలతో జనం ఈమె ఎమ్మడిపోవాలంట. కాబట్టి ఆమె ఏమైందంటే అత్తమ్మ రోజు తిట్టు పెట్టేది. ఎందుకంటే భర్త దగ్గర పడుకుంటే పడుతుంది కాదండి. ఎప్పుడు భర్త దగ్గర ఇదే పడడం. ఆయన తీసుకొచ్చేసి అతను కూడా ఆమె తీసుకెళ్ళి ఒక పెద్ద ఇల్లు కట్టించిందంట ఉండడానికి. ఇట్లనే ఉండదేమో భర్త దగ్గర సంసారం చేస్తుందేమో కట్టిస్తే ఇద్దరుగా ఆడపోతే ఇక కృషి బొమ్మ పెడతారు, పాట పాడుకుంటారు. దీని నుంచి కాదని చెప్పి తల్లి చెప్తే తల్లి ఒకరోజు విషమిస్తుంది. గరడం అంటారు. విషమిస్తే గడగడ ఆగేస్తారు. పూర్తి 100% కాబట్టి ఆమెకి ఏమి కాదు. అది ఇది తట్టుకోలేదని మేము విషమించామని చెప్పి అనుకుంటారు. అప్పుడు అట్ట కడుగుతుంది. అత్తమ్మ నేను పండగకు పోతా, అక్కడ నేను దేవుని చూసి వస్తా నడిచి అక్కడెక్కడ పోతుంది అంటే ఆమె బంధిస్తారు. అయినా కూడా ఆమె బంధించిన కూడా విడిపించుకొని ఆమె వెళ్ళిపోతుంది. పండగకు వెళ్ళిపోయిన తర్వాత అటు మధురైపోతుంది. మధురలో ఒక రూమ్లో ఉంటుంది. దేవుడి రూమ్లో ఉంటే ఆ తలుపును తాళం చేస్తుంది. భార్య అత్తమ్మ వాళ్ళ భర్త తాళం చేసి కూడా ఆమె శరీరం మీద వలసలు ఉంటుంది. అంటే సజీవంగా కృష్ణులో కలిసిపోయింది, వెళ్ళిపోయింది. అంత గొప్ప భక్తురాలు. ఆమె ఒకసారి కృష్ణుడు ప్రత్యక్షమై అరటిపండు ఇస్తున్నది. ఆమె భక్తులు పూర్తి 100% భక్తులు అరటిపండు ఇస్తుంటే తొక్క ఇస్తున్నది, బుద్ధిగా పక్క పడిస్తుంది. తొక్క ఇస్తుంది, 3 అరటిపండు ఇచ్చి తొక్కనే ఇచ్చింది కృష్ణుడికి. అంత గొప్ప భక్తి మీరాబాయి. అయితే అయ్యో నా స్వామి అనే వారికి వెంటనే మాయమైపోయాడు. నేను తొక్కనిస్తున్నాను, అరటిపండు బుద్ధి ఇవ్వడం లేదంటే ఆయన మాయమైపోయాడు. మళ్ళీ భగవంతుని కోరుకున్నాడు. ఎందుకు స్వామి నాకు ప్రత్యక్ష మాయమైపోయామంటే ఏమి లేదు, నీవు లౌకికంలోకి వచ్చావు, చర్మచక్షులతో నన్ను చూస్తున్నావు, అంటే నీ తోడు కళ్ళుతో నన్ను చూస్తున్నావు కాబట్టి
కుర్చీ మీద తన సింహాసనం కూర్చోబెట్టి అడుగులిస్తే అగ్ని అతని కాళ్ళను అభిషేకం చేసి పూలు పెట్టి నమస్కారం చేసి కుర్చీ మీద కూర్చోబెట్టి అతని గొప్ప సంపద కలిగించాడు. ఇంట్లో పోయేవారికి భార్య మంచి ఉండి అలా నవ్వుకున్నది, పెద్ద బిల్డింగ్ అయిపోయింది, పోయేవారికి అట్లా చేసింది అనమాట. అంటే మిత్రులు కూడా అంత గొప్పగా గౌరవించాలి. మనం కూడా కృష్ణ వల్ల నేర్చుకోవాలి, అతను తప్పని కదా. అందుకోసమే ఒక చిన్న పాట పాడుకుంటాను. కృష్ణ గోవింద గోపాల గాతే చేలో మోక్ష పానే కి మార్ग बनाते चलो, कृष्ण गोविंद गोपाल गाते चलो। लोग कहते हैं भगवान खाते नहीं, लोग कहते हैं भगवान खाते नहीं। ప్రపంచంలో భగవంతుడు ఎన్ని పెట్టి తినడు, అంటే పూలు పెట్టి అని అంటారు. దానికి ఎట్లా ఇవ్వాలంట అంటే ద్రౌపది భూతాతే నహి, ద్రౌపది రాక ఇవ్వాలంట. ద్రౌపది ఎట్లా పిలిచింది? ఏ కృష్ణాన్ని దుర్యోధనుడు సార్ చీరలు వలుస్తున్నారు, నేను నగ్నాన్ని కాపాడాను అంటే శిష్యుడు రాలేదు. ఓ కృష్ణాన్ని రక్షించు అని ఇట్లా పట్టుకొని మళ్ళీ రాలేదు. వాడు దుశ్శాసనుడు చీర గట్టిలో ఉన్నప్పుడే చేయలేసి కృష్ణాన్ని రక్షించాలి. అప్పుడు కృష్ణుడు వలువని చీరలు పంపించాడు. ఎందుకు పంపించాడు తెలుసా? కృష్ణుడు శిశుపాలను పంపించేటప్పుడు అతని యొక్క వేరు రక్తం అంటే తీపై రక్తం కాకుంటే ఇక పట్టు చీర చించి అతని యొక్క ఏరుకు 10 సార్లు కట్టబడ్డాడు. అందుకోసమే శ్రీకృష్ణుడు ఆమెను వలువనిచ్చి కాపాడాడు. భగవంతుని మనం మనసారా పూజిస్తే భక్తి మార్గం కానీ ఏ మార్గమైనా అసలు మనం తప్పకుండా కాపాడతామని చెప్తూ మరి అవకాశం మీరు అందరికీ ఏమైనా విషయాన్ని చెప్పాలని అర్థిస్తూ మీకు కూడా ఇంకా ఎందుకంటే ఎక్కువ తెలుసు అని చెప్తూ మరి ఆ సాయిరాముడు కూడా అవతారంలో మహిమలు కృష్ణుడు కూడా మహిమలు చూపించాడు కదా. 1 నుంచి 16 సంవత్సరాలు లీల చూపించాడు కృష్ణుడు. అంటే కొన్ని ఇప్పుడు బకాసురుడిని ఆ యొక్క పూతలని చంపేశాడు, చిన్నప్పుడే రాక్షసుని పంపించాడు.